ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం గత ఎపిసోడ్లో కూడా కొన్ని చెప్పుకోవడం జరిగింది. ఏదైనా మన భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఒడిస్సీ నృత్యాలు. ఇప్పుడు మనం కథక్ నృత్యం గురించి తెలుసుకుందాం. కథక్ మనకి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మన ఇంట్లో ముసలమ్మలు కథలు చెప్తారు కదా, హరికథల్లాగా లేదా ఏకపాత్ర అంటే ఒక కథ చెప్తూ దానికి మనం ఎలా అయితే మనం అనుకుంటామో ఆ కథకి ఒక చక్కటి సాహిత్యం లేదంటే ఒక సంగీతాన్ని కూర్స్తే ఎలా ఉంటుందో అలా కథలాగా కథాకార్ అంటే ఒక కథని మనం ఎలా నడుపుతామో, మన హరి యొక్క కథని ఎలా నడుపుతామో లేదా బుర్ర కథ ఎలా నడుపుతామో అట్లాగే దీన్ని కూడా అలాగే వచ్చిందని శాస్త్రంలో కొన్ని విషయాల్లో, కొన్ని భాగాల్లో, కొన్ని పుస్తకాల్లో మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇది బేస్ చేసుకొని ఎక్కువ చెప్పడం కాదు నేను చెప్పేది. ఏదైనా కథక్ నృత్యం అనేది భారతీయ శాస్త్రీయ నృత్య రీతుల్లో ఒకటైనటువంటి ప్రముఖమైనటువంటి నృత్యం. ప్రముఖ నృత్యాలు కాబట్టి మనం భారతీయ శాస్త్రీయ నృత్య రీతులు అని చెప్పుకున్నాం. ఇది ప్రతిదీ కూడా మనకి ఒక శాస్త్రం ఏంటంటే, ఒక దేవాలయాలు ఇప్పుడు నాట్యంలో ఇప్పుడు మాత్రం వచ్చింది, అప్పుడు మాత్రం వచ్చింది అని చెప్పడానికి లేదు. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో శిల్పాలు ఉన్నప్పుడే నాట్యం వచ్చేసింది. శిల్పం నాట్యం నుంచే వచ్చింది కదా. శిల్పం అంటే ఏంటంటే నాట్య భంగిమ. ఒక దేవతామూర్తి అవ్వచ్చు, లేదంటే ఒక దేవతా కన్య అవ్వచ్చు, అప్సరసలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ముద్రలు కానీ, వాళ్ళ యొక్క భంగిమలు కానీ, లేదా దేవుడికి నివేద్యం సంబంధించినటువంటి కానీ, ఇవన్నీ కూడా మన ఆ దేవాలయాలు, దేవతా ప్రాంగణం, లేకపోతే దేవదాశీలు ఇలాగంతా అలా ప్రాచుర్యం ప్రతి ప్రాంతాల్లో కూడా అలాగే వచ్చి ఉండవచ్చని కూడా నేను అనుకున్నాను అని శాస్త్రం కూడా చెప్తున్నారు. అది నికరం అయ్యి ఉండొచ్చు అని కూడా నేను అనుకున్నాను. ఎనివే, ఏదైనా కథక్ నృత్యం అంటే ఇది ఒక నృత్య ప్రధానమైనటువంటి అంశం. నృత్య ప్రధానమైన అంశం కాబట్టి నృత్యం లేదని కాదు, నృత్యం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక నర్తకి కానీ నర్తకుడు కానీ గంటల కొలది పదవిన్యాసం అలా చేస్తూనే ఉంటాడు. అంటే ఒక్కొక్క కాలికి 100 నుంచి 150 గజ్జలు కట్టుకొని తాళగతులతో నృత్యం చేస్తాడు. సమపాదంలో చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ భంగిమలు, కొంగడం, అరమండి, నురుమండీలు వీళ్ళకి ఎక్కువ ఉండవు. అసలు ఎక్కువ కాదు, ఉండవు. నుంచుని చేస్తారు వీళ్ళు సమపాదంలో. అంటే దాన్ని నృత్యం చేయడం వల్ల వీళ్ళు డ్యాన్స్ కాదని కాదు, వాళ్ళ ఆచార వ్యవహారం ఏంటంటే అలా ఉంటుందన్నమాట. ఒక నర్తకుడు కానీ నర్తకి కానీ నృత్యం గంటల కొలది నృత్యం చేసేటువంటి విధానం ఈ కథక్ నృత్యంలో ఉంటుంది. ఈ కథక్ నృత్యం బాగుందని అంటే ఉత్తర హిందూ దేశంలో ఎక్కువగా ప్రాచుర్యం చెందింది. మొఘలాయులు వచ్చినప్పుడు వీళ్ళు నృత్యం చాలా బాగుందని వాళ్ళ వినోదాల కోసం వాళ్ళు ఉపయోగించుకోవడం కూడా చెప్తున్నారు. అంటే చాలా బాగుందని. అంటే ఇప్పుడు గజల్ సాంప్రదాయం ఏముంటాయి కదా, లక్నో ఘరానా, జైపూర్ ఘరానా. ఇప్పుడు దీంట్లో 2 భాగాలు, జైపూర్ ఘరానా, లక్నో ఘరానా. జైపూర్ ఘరానా అనేది మన హైందవ సాంప్రదాయానికి సంబంధించినటువంటిది. అంటే వాళ్ళు మనం వేసుకున్నటువంటి ఒక దుస్తులు కానీ, మన లంగా అవన్నీ చూడిదార్ కాకుండా లంగా, ఓణి, అలాగే వేయిలు కానీ, ఆ పద్ధతులు కానీ, మనం వేసుకున్న దుస్తులు కానీ అన్నీ కూడా మన సాంప్రదాయ నృత్యాలు, ఇతిహాసాలను బేస్ చేసుకొని కొంచెం లేదా నృత్యం కలుపుకుంటూ చేసేటువంటిది నృత్యం అన్నమాట. అలాగే మనకి లక్నో ఘరానా, ఇది ఎక్కువగా మన ముస్లిమ్స్ మహమ్మదీయుల పరిపాలన టైంలో ఎక్కువగా దాన్ని వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. ఇది చాలా బాగుంది. అంటే ఇది గజల్ సాంప్రదాయకంలాగా మన గజల్స్ అన్నీ కూడా పెట్టుకుని ఉంటారు. వాళ్ళ తపలా శబ్దాలతో వచ్చిన నృత్యంతో పాటు ఇది ఒక సాంప్రదాయం. అంటే వీళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు చూడీదారు, పైన వేసుకున్నటువంటి అద్దాలతో కొట్టినటువంటి ఇలాగా కోటు, తర్వాత వేయిలు, తర్వాత సింగిల్ పాపెట్ చైను,
ఇలాగా చేసుకొని వాళ్ళకి మెప్పించి, ఇప్పుడు ఏ ప్రభువు ఉంటే అంటే ఆ ప్రభువుని మరి మెప్పించేటువంటి ఉంటుంది కదా, మరి అప్పుడు ఆ నృత్యం మరి కొంచెం ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళది ఎలివేట్ అయినట్టు ఎక్కువగా సలాం శబ్దాల్లాగా సలాంలాగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది కథక్ నృత్యం అంటే గంటల కొలది నర్తకుడు చేసేటువంటి నృత్యం. తర్వాత ఈ 2 భాగాలుగా ఉన్న జైపూర్ ఘరానా లక్నో ఘరానా అనేటువంటి సాంప్రదాయాలు దీని ఎందు కూడా ఉంటాయి. చక్కగా ఒక కథని బేస్ చేసుకొని చేస్తారు. అలా అని లాస్యం లేకపోవడం లేదు. మన సంగీతం కూడా మన ఎట్లాగంటే గంధర్వ సంగీతం లాగా హిందుస్థానీ సంగీతాన్ని బేస్ చేసుకుంటుంది. మన ఇన్స్ట్రుమెంట్ మన వైపు మృదంగాన్ని ఎలా వాడతామో వాళ్ళు తపలా శబ్దాలు, తపలా బోల్స్, తపలా మీద వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు. ఈ నృత్యంలో మనకి ఎక్కువగా బిజు మహారాజ్, గోపికృష్ణ, రామ్ గోపాల్ అంటే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళని ఎక్కువగా మనం ఎక్కువగా ప్రసిద్ధిగా చెప్పుకుంటాం. అంటే ఎక్కువగా ఎవరి స్థానంలో ఎవరి టైంలో ఇవన్నీ కూడా ఎక్కువ అభివృద్ధి చెందినయో, అంటే అభివృద్ధి చెందడం అంటే నేడు ఎట్లాగంటే దేశాలుగా ఈ కథక్ని ఒక గట్టిగా నిలబడి చేయించినటువంటి వాళ్ళల్లో వాళ్ళు మహనీయులుగా వాళ్ళు కొనియాడుకుంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.